అధ్యక్ష, గురుకులాలకు సంబంధించిన స్వల్పకాలిక చర్చను ప్రారంభిస్తూ ఉన్నాం. సభ్యులు మాట్లాడిన తర్వాత ముందు ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకునేటివి చెప్పి మీరు చెప్పండి, చెప్పిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు. సార్, ఇప్పుడు జనరల్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు విద్యా వ్యవస్థకు సంబంధించి అనేకమైనటువంటి మార్పులు చేర్పులు తీసుకొని వచ్చింది. ఆ రోజు నెహ్రూ గారి ఆలోచనకు అనుగుణంగా ఐఐటీలు పెట్టి దేశంలో కాదు ఈరోజు ప్రపంచంలో 100 మంది పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు భారతీయులు ఉన్నారంటే ఆనాడు నెహ్రూ గారు నాటినటువంటి బీజాల ఫలితం ఈరోజు ఈ దేశ వ్యవస్థలో విద్యా వ్యవస్థ అంత పటిష్టంగా తయారైంది అధ్యక్ష. అదేవిధంగా ఆనాడు మారుతున్న కాలానికి అనుగుణంగా మరి పివి నరసింహారావు గారు కావచ్చు, మిగతా ప్రధానమంత్రులు కూడా గురుకులాలను 1971-72 సర్వేల దగ్గర నుంచి ప్రారంభించుకుంటే అనేక గురుకులాలను ప్రారంభించుకొని క్షేత్రస్థాయిలో పేదలు చదువుకోవడానికి కూడా అనేక రకాలైన అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నాలు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థకు సంబంధించి చదువుకొని అందుకోలేకపోతున్న పిల్లలకు సంబంధించి ఆశ్రమ పాఠశాలలుగా ఉపయోగపడేటువంటి పరిస్థితి వచ్చింది. దాంతోపాటుగా 2004 యూపీఏ ప్రభుత్వంలో మోడల్ స్కూల్ తీసుకురావడం జరిగింది. అంతకుముందే నవోదయ విద్యాలయాలు, కస్తూరిబా పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, ఇలా విద్యా వ్యవస్థలో అన్ని రకాల ఇంగ్లీషు లేదా ఇతరత్ర మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థను తీసుకురావడం జరిగింది. నేను ఎందుకంటే ఇంత నిశ్చితంగా ఒక విద్యార్థి నాయకుడిగా నేను నా రాజకీయ జీవితాన్ని 1987 విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినప్పటి నుంచి కూడా విద్యార్థి సమస్యల మీద పోరాడేటువంటి వ్యక్తిగా విద్యా వ్యవస్థ గురించి పూర్తిగా అవగాహన ఉంది. విద్యకు సంబంధించి నేను ఇవాళ ఈ సభ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి గురుకులాల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసం ఇచ్చే విధంగా శాసనసభలో ఏమైనా చర్చ ఏం జరిగినా శాసన మండలి పెద్దల సభ ఈ సభ ద్వారా ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా చేసేటువంటి అంశాలు ఏదైనా మిగిలిపోయి ఉంటే మేము చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా మేము చేసేటువంటి ప్రయత్నాల్లో మీరు కూడా మాకేదైనా నిర్మాణాత్మక సలహాలు సూచనలు ఇచ్చినట్టయితే తప్పకుండా నేను అధ్యక్షుని ద్వారా అందరి ప్రతిపక్ష సభ్యుల్ని కానీ అధికార పక్ష సభ్యుల్ని కానీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు ఈ చర్చ గురుకులాల్లో చదువుతున్నటువంటి హాస్టళ్లలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకు ఒక మార్గదర్శకత్వం ఇచ్చేది కావాలి. ప్రతి విమర్శలు మిగతా అంశాలు అనేకమైనటువంటి ఉన్నాయి. రాజకీయంగా పరస్పరమైనటువంటి వైరుధ్యమైనటువంటి అభిప్రాయాలు ఉండొచ్చు, పోరాటం ఉండొచ్చు. కానీ తెలంగాణలో ఈరోజు నిర్లక్ష్యంగా గురైనటువంటి వ్యవస్థకు సంబంధించి మనం దాన్ని కొంత సరిదిద్దుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 10 నెలలుగా 11 నెలలుగా సంవత్సర కాలం నుంచి అనేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా మీకు తెలియదు కాదు, పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 11,000 రూపాయల కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కలిగించే విధంగా చర్యలు తీసుకున్నాం. అక్కడికే పరిమితం కాకుండా భవిష్యత్తు కాలంలో వారికి భారమవుతున్నటువంటి విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం చెల్లించే విధంగా జీవోలు తెచ్చినాం. ఆ పాఠశాలలకు హాస్టళ్లకు కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ను కల్పించే విధంగా చర్యలు తీసుకొని ఆ అవసరమైన మరుగుదొడ్లు కావచ్చు లేదా కిచెన్ సెట్స్ కావచ్చు, అక్కడ పెట్టిన అనేక రకాల చిన్న ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ కావచ్చు, దాదాపు 1,100 కోట్ల రూపాయలతో చేసాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యాపకుల లోపల అసహనం ఉండద్దు. ఇంత ట్రైన్డ్ టీచర్స్ ఇన్ని పోటీ పరీక్షలు రాసి వచ్చిన తర్వాత వాళ్లకు ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించినట్టయితే విద్యాబోధన మీద శ్రద్ధ పెడతారనేటువంటి ఒక బేసిక్ మూలాన్ని ఈ ప్రభుత్వం అర్థం చేసుకొని మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రమోషన్లకు పెండింగ్లో ఉన్నటువంటి చాలా కాలంగా ప్రమోషన్లను బదిలీలను చేసి అక్కడ అవసరం ఉన్న విధంగా నిర్మాణాత్మకంగా నియామకాలు కూడా కొంత టైం బాండ్ పీరియడ్ లోపలని ప్రభుత్వం వచ్చిన సమయంలోనే మరి టీచర్ రిక్రూట్మెంట్ కూడా చేసాం అధ్యక్ష. మోడల్ స్కూళ్ళలో మేము 2000 మీ అందరూ కూడా మీరు అప్పుడు పార్లమెంట్ సభ్యులు మోడల్ స్కూల్ ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 14 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ లేనటువంటి మోడల్ స్కూళ్ళల్లో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చి వాళ్ళలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ అసహనాన్ని తొలగించడం అధ్యక్ష. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ హయాంలో 2014 దాకా ఉన్నటువంటి గురుకులాలు 200 నుంచి సంఖ్య పెంచినారు కావచ్చు అధ్యక్ష, పెంచలేదంటలేము. కానీ అద్దె భవనాల్లో ఉండడం కారణంగా కొద్దిగా ఇబ్బందులు ఏర్పడ్డటువంటి మాట వాస్తవం.
మొన్నటి దసరా సెలవుల్లో గురుకులాలకు సంబంధించినటువంటి అద్దెలు కట్టలేదని తాళాలు ఇస్తే ప్రభుత్వం తరఫున వారికి హెచ్చరిక చేస్తూనే వాళ్ళ పెండింగ్ బకాయిలను కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష. విద్యార్థులకు సంబంధించి ఈరోజు మనం విమర్శ చేసుకునే పరిస్థితి కాదు. నేను చెప్పినాను ఆనాడు 10 సంవత్సరాల్లో కూడా దాదాపు 2-3 వేల మంది ఇటువంటి ఫుడ్ పాయిజన్ అయ్యో ఇతరత్ర కారణాల వల్ల ఆసుపత్రులు పైలన్నారు అధ్యక్ష. ఎవరికి చేయాలనే ఉద్దేశం ఉండదు. ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఇయ్యాల ఏ బాధ్యత కలిగి ప్రతి హాస్టల్గా ప్రతి కురుకులంకి సంబంధించిన బాధ్యత వహిస్తున్నటువంటి అక్కడ అధికారులు వాళ్ళలో కూడా పరివర్తన రావాలి. ఎక్కడ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి అవకాశం లేకుండా తమ ఇల్లును ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో ఆ హాస్టల్ను కూడా అంత జాగ్రత్తగా తీసుకునే విధంగా ఈ సభ వారికి ఒక నిర్దేశన ఇవ్వాలి. ఒకవేళ ఈ నిర్దేశన తర్వాత కూడా వాళ్ళు క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తీసుకోబడతాయనేటువంటి మాట కూడా ఈ ప్రభుత్వం పక్షాన వారికి చేరవేస్తారు. వేళ మా లక్ష్యం విద్యార్థులను సరియైన దిశలో తీర్చిదిద్దాలి. వాళ్ళను సరైన విధంగా పోటీ ప్రపంచంలో, ఎందుకంటే తల్లిదండ్రులకు దూరంగా ఆర్థిక పరిస్థితులతోటి లేదా వారికి ఉన్నటువంటి అక్కడ సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన హాస్టళ్లలో ఆశ్రమ పాఠశాలలో చేరుతూ ఉన్నారు. వారికి మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి బాధ్యత, వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేసేటువంటి ఒక అవసరం ప్రభుత్వాలకు ఉంది. గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు. మేము అడిగితే నిన్న కూడా చర్చ జరిగినప్పుడు మనం తెలంగాణ వచ్చిన తర్వాత తప్పకుండా మార్పును గతం కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటాం. ఏమైంది 1956 నుంచి మీరే ఉంటారు కదా అంటే అది చరిత్రకు అర్థం లేదు అధ్యక్ష. 2014 తర్వాత జరిగిన పరిణామాల గురించి కూడా ఇప్పుడు అవసరం లేదు అధ్యక్ష. నేను గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నా, మేము ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు ఇంకా మరింత మెరుగుపడడానికి నిర్మాణాత్మక సలహాలు ఇస్తే వాటిని తప్పకుండా సంబంధిత శాఖ మంత్రిగా నేను వారి రాజకీయ పార్టీని కూడా కోరిన. నిన్న రాజకీయ పార్టీగా 12 నెలలలో మీరు హాస్టళ్లకు సంబంధించిన ఈ సమస్యను ఈ అంశాన్ని పరిష్కరించమని ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష. శాసనసభలో చర్చ జరుగుతూ ఉంది, శాసన మండలి చర్చ జరుగుతూ ఉంది. ఇది వేదిక, ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద కేంద్రంగా ఇక్కడ మీకు స్వేచ్ఛ ఉంది. కానీ ఆ హక్కును దయచేసి ఆ హాస్టల్ ఉండే పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు మారే విధంగా ఉండాలని కోరుకుంటాను అధ్యక్ష. ఈరోజు అనేకమైన అంశాలని నిజం చెప్పినట్టుగా టీచర్లకు సంబంధించినటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ తొలగించడమే కాక, మౌలిక సదుపాయాలు కలిగజేయడమే కాక, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చాలా సంవత్సరాల తర్వాత మెచ్చార్జీలు పెంచడం అధ్యక్ష. నేను తమరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఒక హాస్టల్ మీరు ఎప్పుడైనా సొంత జిల్లా నల్గొండకి వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా నేను మీతో రావడానికి సిద్ధంగా ఉన్న ఒక హాస్టల్కి వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేద్దాం అధ్యక్ష. ఈరోజు పరిస్థితి మెరుగుపడడానికి ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లు ఎస్పీల సమావేశం తీసుకున్న రోజు కూడా బాధ్యత చిన్న జిల్లాలైనాయి, ఆ జిల్లా పరిధిలో ఉన్న హాస్టల్ ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా చెప్పినారు. హాస్టళ్లను తిరగాల్సిందే అనేటువంటి మాట చెప్పినారు. అంతేగాక హాస్టళ్ల పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా బుష్ ఉండి ఎక్కడైనా ఇబ్బంది కలిగే వాతావరణం ఉంటే ఈరోజు డిఆర్డిఓ శాఖ ద్వారా బుష్ క్లియరెన్స్ చేసి పండ్ల పూల మొక్కల్ని పెంచే విధంగా చెట్లకు సంబంధించినటువంటి పెట్టమని చెప్పినారు. వాటితో పాటుగా మెచ్చార్జీలను, కాస్మెటిక్ ఛార్జీలను పెంచుతూనే అక్కడ ఉండేటటువంటి అనేక సౌకర్యాలను కలిగేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాదు అధ్యక్ష, ఇలా 1029 గురుకులాలుంటే 300 చిల్లర మాత్రమే సొంత భవనాలే అధ్యక్ష. ఇలా మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ పేరు మీద ఒక ప్రపంచ స్థాయి క్వాలిటీ ఉండే విధంగా పిల్లలందరూ కూడా ఒకటే దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఒకటే కాంప్లెక్స్లో 25 ఎకరాల జాగా తీసుకొని దాదాపు 150 కోట్ల పైన ఉండేటువంటి ఎస్టిమేషన్ తీసుకొని వాళ్ళకి ఆట మైదానాలతో సహా, చదువుకోవడానికి లైబ్రరీతో సహా, స్టాఫ్ కూడా అకామిడేషన్తో సహా అన్ని రకాల ఏర్పాట్లు చేసే విధంగా 54 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 4 గురుకులాల పేరు మీద 216 గురుకులాలను కొత్తగా నిర్మించే శంకుస్థాపనలు చేసుకున్నాం అధ్యక్ష. వాటికి ఎక్కడ 5,000 కోట్ల రూపాయలు కేటాయించుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇటు మెచ్చార్జీలు పెంచడం, ఇటు నియామకాలు చేయడం, అటు ట్రాన్స్ఫర్లు చేసుకోవడం, ప్రమోషన్లు ఇచ్చుకోవడం, మెచ్చార్జీలు పెంచడం, వారికి సంబంధించిన కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం, నూతన భవనాలు నిర్మించుకునే విధంగా ఇన్ని రకాల చర్యలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఏదైనా అరకొర లోపం ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి మేము సానుకూలంగా ఉన్నామనేటువంటి మాట మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాను. ఈరోజు అక్కడక్కడ ఆసుపత్రులకు సంబంధించిన చిన్న చిన్న పాయిజన్ కేసులు అవుతా ఉన్నాయి. తప్పకుండా వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చినాం, ఫుడ్ సేఫ్టీ కమిటీలను వేసినాం. జాగ్రత్త అనే మాట చెప్తా ఉన్నాం మీ ద్వారా కూడా. మళ్ళా ఎందుకు చెప్తున్నామంటే పిల్లల సంరక్షణ ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారి బాధ్యత అనే మాట చెప్తా ఉన్నాం. కాబట్టి అక్కడక్కడ జరిగిన సంఘటనలు ఇవాళ కొత్తగా పోనీ ఇవ్వాలనే మేము అధికారంలోకి వచ్చినాయి అన్నంగా జరుగుతలేవు అధ్యక్ష. గతంలో కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. వాటిని అరికట్టడానికి
చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా వాటిని భవిష్యత్తులో ఒక్క సంఘటన కూడా జరగకుండా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అందుకు సంబంధించి కొంత కౌన్సిలింగ్ చేసే విధంగా కొంత అనుభవజ్ఞులైనటువంటి మానసికంగా వాళ్ళను గట్టిగా ఇచ్చేటువంటి ఉండగా ఆరోగ్యంగా ఉండడానికి సెల్ఫ్గా పొద్దున్న లేచి వ్యాయామం చేయడమో లేకపోతే ఇతరత్ర ఆహార పదార్థాలకు సంబంధించో సరైన విధంగా ఉండాలని నేమ్స్లో ఉన్నటువంటి డైటీషియన్స్ కావచ్చు, మిగతా ఆసుపత్రుల్లో డైటీషియన్స్ ద్వారా 4 కార్యదర్శులను కూర్చోబెట్టి ఒకటే మెనూ మొత్తం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వేరే మెనూ లేదు. ఆ బుక్ కూడా గౌరవ సభ్యులందరికీ ఇస్తాం. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చెక్ చేసుకునే హక్కు ఉన్నదనే మాట మనం చేస్తాను. నేను వాళ్ళకు కూడా కోరుతాను, దయచేసి రాజకీయం లేదు హాస్టల్ విద్యార్థుల దగ్గర వాళ్ళ వసతులకు కల్పించే విషయంలో ఎక్కడ పాలిటిక్స్ అవసరం లేదు. మీరు కూడా వాటిని సందర్శించండి, వాటిని వేదికగా చేసి మార్పుకు శ్రీకారం చుట్టండి. నేను ముందే చెప్పిన ఒక విద్యార్థి, రాజకీయ నాయకుని విద్యార్థి నుంచి వచ్చిన విద్యార్థి యొక్క సమస్యలు తెలుసు, వాళ్ళను బాగు చేయడానికి ఏ విధంగా చేయాలో అనేటువంటి అధికారంలోకి వచ్చినాక ఆ బాధ్యతను గుర్తించగలిగేటువంటి వ్యక్తి అధ్యక్ష. పార్లమెంట్లో చూసినాం అనేకమైనటువంటి అంశాలు. ఇవాళ విద్యా సంస్థలకు సంబంధించిన మార్పుకు విద్యా హక్కు చట్టం తీసుకొచ్చినాం. తెలంగాణలో విద్యా కమిషన్ తీసుకొచ్చి ఇలా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని మేము ఈరోజు ఒక కమిషన్ పెట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి విధంగా ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళను స్వయంగా అక్కడక్కడ పరిశీలించడానికి వారు ఈరోజు చట్టసభలో వచ్చి ఇతర టీచర్ ఎమ్మెల్సీలు లేదా ఇతర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో పాటుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండడానికి వాళ్ళందరూ సలహాలు కూడా అడుగుతాను అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నాం. మీ ద్వారా నేను గౌరవ సభ్యులందరినీ చర్చకు ఆహ్వానిస్తూ మీరు ఇచ్చినటువంటి అవకాశం మేరకు ప్రభుత్వానికి ఈ పిల్లలకు ఉపయోగపడే విధంగా మంచి సలహా సూచనలు ఇవ్వాలని వారు చెప్పిన తర్వాత దాన్ని నోట్ చేసుకొని మళ్ళీ మాట్లాడతాం. కానీ ఈ యొక్క సభ, పెద్దల సభ యొక్క చర్చ పిల్లలకు వాళ్లకు సంబంధించిన అధికారులకు ప్రభుత్వానికి ఒక నిర్దేశన, ఒక మార్గదర్శకత్వంగా ఉండాలని నేను మీ ద్వారా సభ్యులందరినీ కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.